హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 9 అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 9 అనాలిసిస్. ముందు ఎపిసోడ్స్ అనాలిసిస్ అన్నీ మనం ఆల్రెడీ ఎవ్రీడే మార్నింగ్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే ఎండ్ కార్డ్స్లో పెడతాను, అక్కడ చూసేయండి ఆ వీడియోస్ కూడా. ఎపిసోడ్ 9 గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఫ్లాప్ ఎపిసోడ్లా కనిపించింది. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఇది ఆల్రెడీ అర్థమవుతుంది. నాకెందుకో ఎపిసోడ్ కంప్లీట్గా ఫెయిల్ అయింది అనిపించింది. కంటెస్టెంట్స్ ఫెయిల్ అయ్యారు, జడ్జెస్ ఫెయిల్ అయ్యారు. నాకు ఓవరాల్గా ఈ ఎపిసోడ్ చాలా ల్యాగ్ అనిపించింది. మీకు కూడా అట్లాగే అనిపించిందా లేదని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఎపిసోడ్లో ఏం జరిగింది, కంటెస్టెంట్స్ ఏ టాస్క్లు ప్లే చేశారు, జడ్జెస్ ఎలా బిహేవ్ చేశారు, ఎవరికి మంచి మార్కులు వచ్చినాయి, ఎవరు ఓట్ అప్పీల్ చేసుకున్నారు, ఎవ్రీథింగ్, ఏది అన్ఫేరు ఏది ఫేరు అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎపిసోడ్ స్టార్టింగ్ యాజ్ యూజువల్ ఇంట్రడక్షన్స్తో స్టార్ట్ అయ్యింది. అయితే బిందు మాధవ్ గారు స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు ఎవరికైతే అవకాశాలు రాలేదో వాళ్ళతో మొదలు పెడదాం ఈరోజు అన్న పాజిటివ్ సెన్స్లో స్టార్ట్ చేశారు. తర్వాత రోజులాగానే లీడర్ ఎవరని డిసైడ్ చేసుకోవడానికి ఒక టాస్క్ సెట్ చేశారు. ఆ టాస్క్ స్టార్ట్ అయ్యింది. ఆ టాస్క్ ఏంటంటే మొత్తం 15 మంది ఉన్నారు కదా, 12 బాక్సెస్ పెట్టారు. ఆ 12 బాక్సెస్లో 3 బాక్సెస్లో లీడర్ అని రాసి ఉంటుంది, మిగతా వాటిలో ఎమోజీస్ ఉంటాయన్నమాట. నాగప్రశాంతే ఆ బాక్సెస్ని కంటెస్టెంట్స్కి ఇవ్వాలి. తను లోపల ఏముందో చూసి ఇవ్వచ్చు. అంటే ఇన్ ద సెన్స్ ఎవరు తను లీడర్ అవ్వాలనుకుంటున్నారు అనేది అతను కనిపించిన ముగ్గురికి ఇవ్వచ్చు అని అర్థం అక్కడ. సో అతను ఒక ముగ్గురికి ఇచ్చాడు, మిగతా వాళ్ళకి ఎమోజీస్ వచ్చినాయి. అయితే ఇక్కడ ఈ టాస్క్ ఎందుకు అనిపించింది, ఎందుకంటే దాంట్లో ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేసి ఉంటే బాగుండేది. ఆ ఎమోజీస్ బదులు వాళ్ళు ఫిట్టా అన్ఫిట్టా, ఫేరా అన్ఫేరా, వాడు గుడ్డా బ్యాడా ఇలాంటివి ఇచ్చి ఆర్గ్యూ చేయమంటే సూపర్ ఉండేది. బట్ ఏదైతే వాళ్ళ ఎపిసోడ్లో చూపించారో అది కంప్లీట్గా ల్యాగ్ అని చెప్పచ్చు. చూస్తున్నప్పుడు భయంకరమైన బోర్ అయితే కొట్టింది. దాని తర్వాత ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఆ ముగ్గురు జడ్జెస్ ఎవరో తనే చెప్పమని చెప్పి తర్వాత మిగతా వాళ్ళు ఎందుకు అని ఆర్గ్యూ చేయమన్నా కూడా బాగుండేది. కానీ ఇట్లా చేయడం వల్ల కంప్లీట్గా బోర్ కొట్టింది. ఫార్వర్డ్ చేసుకుంటూ చూసినా కూడా బోర్ కొట్టింది. అలా ఆ లెక్కన ఉంది ఈరోజు ఎపిసోడ్. ఈ గేమ్లో కొంచెం బెటర్గా ఏమనిపించిందంటే నాగప్రశాంత్ కొంచెం ఇక్కడ ఇంటెలిజెంట్గా ఆలోచించాడు. 3 లీటర్ బాక్స్లో ఒక బాక్స్ తనే ఉంచుకున్నాడు. ఎస్, తను కూడా లీటర్ అవ్వచ్చు కదా, 3 బాక్సులు ఇచ్చే అవకాశం తనకు వచ్చింది, తను ఉంచుకున్నాడు. అది కొంచెం ఇంటెలిజెంట్ డిసిషనే ఖచ్చితంగా. మిగతా 2 బాక్సులు ప్రసన్న కుమార్ గారికి ఒకరికి ఇచ్చారు, దివ్యనిఖిత గారికి ఇచ్చాడు. అయితే ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడట్లేదు ఇలాంటివి మనసులో పెట్టుకోకుండా ఎవరికి అవకాశాలు రావట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అతను వాళ్ళిద్దరికి ఇచ్చాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. అయితే దీని తర్వాత ట్విస్ట్ పెట్టారు గేమ్లో, ఆ బాక్సెస్ని స్వాప్ చేసుకోవడం అనమాట. అక్కడ కొంచెం తారుమారైంది మొత్తం. బాక్సెస్ స్వాప్ చేసుకోండి అని చెప్పినప్పుడు ఫస్ట్ దమ్ము శ్రీజ గారు నాగప్రశాంత్ గారి దగ్గర నుంచి బాక్సెస్ స్వాప్ చేసుకుంది. అయితే ఇక్కడ దమ్ము శ్రీజ గారు చాలా బాగా థింక్ చేశారు. 3 లీటర్ బాక్సెస్ తనలో ఇవ్వమన్నప్పుడు ఒక లీటర్ బాక్స్ తన దగ్గరే ఉంచుకుని ఉంటాడు అనే ఒక మంచి థింకింగ్ అనేది ఇక్కడ దమ్ము శ్రీజ గారు ఆలోచించారు. సో ఆ విధంగా ఇక్కడ మన దమ్ము శ్రీజ గారిని కొంచెం అప్రిషియేట్ చేయాలి. మంచి స్ట్రాటజిక్ మూవ్ అనేది చేశారు తను. తర్వాత శ్రీజ గారి దగ్గర నుంచి అది దివ్యనిఖిత గారి దగ్గరికి వెళ్ళింది. దివ్యనిఖిత గారి దగ్గర నుంచి మళ్ళా ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది అది. సో ప్రవీణ్ గారికి ఇస్తాడని ఎవరు ఊహించలేదు కాబట్టి ప్రవీణ్ గారు చివరి వరకు ఉన్నారు లీడర్గా. ఆ విధంగా తర్వాత మళ్ళీ ప్రశాంత్ దగ్గర నుంచి ప్రియా తీసేసుకుంది. ఇట్లా స్వాపింగ్ 1 by 1 ఒక్కొక్కరికి ఛాన్స్ వచ్చినప్పుడు 3 లీడర్స్ బై లక్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఇది ఒక స్ట్రాటజిక్ గేమ్ అనమాట. కానీ ఇది చూపించిన విధానం ఎపిసోడ్ కంప్లీట్లీ బోరింగ్ అనమాట. నువ్వు ఫార్వర్డ్ చేసుకుని చూసినా కూడా చిరాకు పుట్టిద్ది. ఆ రకంగా ఈరోజు ఎపిసోడ్ ఉంది. ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఈ రివ్యూ కూడా వేస్ట్ నేను చేయడం, కాకపోతే ఏం జరిగిందో మీకు చెప్పడం కోసమే చేస్తున్నాను. సో ఫైనల్ 3 లీడర్స్ ఎవరంటే దాలియా గారు, ప్రియా శెట్టి గారు, మన ప్రవీణ్ గారు. సో వీళ్ళు ముగ్గురు ఎప్పట్లానే ఎవ్రీ రోజు జరుగుతున్నట్టే ఒక్కొక్క టీంని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి ఒక ప్రాసెస్ పెట్టారు. 3 టీమ్ లీడర్స్ వాళ్ళ టీమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాస్క్లు అనేది మొదలైంది. టాస్క్ ఏంటంటే 3 లేయర్స్ అనమాట. ఏం లేదు, కామ్రేడెన్స్ అని ఏది పడితే అది చేపించేద్దాం అన్నట్టు ఒక రీతిలో ఆ టాస్క్ అనేది అక్కడ కండక్ట్ చేశారు. కానీ బిగ్ బాస్ టీంకి సంబంధించి ఇది బిగ్ బాస్ హౌస్లోకి వీళ్ళు పంపించాలి. సో ఇవన్నీ వీళ్ళకి ఇప్పటి నుంచే తెలియాలి అన్న సెన్స్ ఆఫ్లో ఇంకో పాయింట్ చెప్తున్నారు. అంట్లు తోవడం, బట్ట ఉతకడం, క్లీనింగ్ చేయడం, ఇటువంటి టాస్క్ అనమాట 3 లేయర్స్ అంటే. సో ఇక్కడ ఏంటంటే ఈక్వల్గా ప్రతి ఒక్కరికి ఒకరికొకరు ఆర్గ్యూ చేసుకునే అవకాశం అయితే వచ్చింది. చాలామంది ఈ టాస్క్లన్నీ ఓన్లీ కామన్ ఆడియన్స్కైనా సెలబ్రిటీస్కి పెట్టరా అని డౌట్స్ అడుగుతున్నారు. ఎందుకు కామన్ ఆడియన్స్కి మాత్రమే, కామన్ పీపుల్కి మాత్రమే ఈ టాస్క్లు ఇక్కడ పెడుతున్నారు అంటే వీళ్ళు మనకు తెలియదు. వీళ్ళు హైలైట్ అవ్వాలి, వీళ్ళని చూసి జనాలు ఓట్ వేయాలంటే వీళ్ళకి బిగ్ బాస్లో
ఏం జరుగుతుంది, ఎలాంటి పనులు జరుగుతాయి, అక్కడ వీళ్ళు ఎలా ఉండాలని ఇన్ ద సెన్స్ బిగ్ బాస్ టీం వీళ్ళకి టాస్క్లు పెట్టి ఇప్పటి నుంచే టెస్టింగ్ చేస్తున్నారనమాట. సెలబ్రిటీస్ విషయానికి వస్తే వాళ్ళు ఆల్రెడీ టీవీ ఆడియన్స్కి బాగా దగ్గరైన వాళ్ళు కనిపిస్తే ఆడియన్స్ ఆటోమేటిక్గా చూసి టీఆర్పీస్ ఇస్తారు. వీళ్ళని చూడాలంటే వీళ్ళు కూడా హైలైట్ అవ్వాలి కదా. సో ఆ ప్రాసెస్లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే టీంని ఒక షోని కండక్ట్ చేసి ఇట్లాగ వీళ్ళకి అన్నీ ముందు నుంచే ట్రైన్ చేస్తున్నారనమాట. సో వీళ్ళలో 5 వెళ్తారు లేదా 6 వెళ్తారు. 2 లేదా 3 మన ఓటింగ్ ద్వారా వెళ్తారు. 2 లేదా 3 జడ్జెస్ ఒపీనియన్ మీద కూడా ఇలా అవకాశం ఉంది. అది ఫైనల్ ట్విస్ట్ ఉంటుంది స్టేజ్ మీద. టోటల్ 15 మెంబర్స్లో 13 మందికే బాక్సులు పెట్టి టీమ్స్ అనేది సెలెక్ట్ చేశారు కదా. మిగతా 3 మిగిలిపోయారు. ఆ 3ని సంచాలక్ చేస్తున్నాము, ఇదే పెద్ద ట్విస్ట్ అన్నట్టుగా జడ్జెస్ చెప్పారు. ఇది ఎవడన్నా ఊహిస్తాడు, ఇది ట్విస్ట్ అసలు. 3 మిగిలిపోయారు. ఆ 3కి ఏదో ఒక పని ఇవ్వాలి కాబట్టి సంచాలక్ ఇస్తారు, ఎవడన్నా ఊహిస్తాడు దీన్ని. సో తర్వాత వాళ్ళు లెవెల్స్ వైజ్గా టాస్క్లు అనేది కండక్ట్ చేశారు. సంచాలక్తో ఆర్గ్యూ చేయాలి. సంచాలక్ ఇచ్చిన టాస్క్ అక్కడ వాళ్ళు కంటెస్టెంట్ టీంలో పర్సన్స్ నీట్గా చేస్తేనే, కరెక్ట్గా చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి పంపిస్తాడనమాట సంచాలక్. ఇది టాస్క్. టోటల్ బోరింగ్గా, వరస్ట్గా, చాలా అంటే చాలా స్లో మోషన్ వీడియో చూస్తున్నంత బోరింగ్గా సాగింది. ఆ తర్వాత టాస్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత శ్రీముఖి గారు 3 సంచాలకులతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. క్లీన్ చేయకుండా అట్లా అప్పీల్ చేశారు, ఇట్లా ఎందుకు నెక్స్ట్ లెవెల్కి పర్మిషన్ ఇచ్చారని అక్కడ ఉన్న 3 సంచాలకులని శ్రీముఖి రెచ్చగొట్టడానికి ట్రై చేసింది. వాళ్ళు ఏదన్నా రెచ్చిపోయి ఏదైనా కంటెంట్ ఇస్తారేమో, వాళ్ళు నోరు తెరిచి ఏదైనా మాట్లాడతారేమో, అది కొంచెం హైలైట్ అవుతుందేమో అన్న సెన్స్లో వాళ్ళని ప్యూర్గా రెచ్చగొట్టే ప్రయత్నమే చేశారు శ్రీముఖి గారు. దాంట్లో కొన్ని లాజికల్ పాయింట్స్ కూడా కంటెస్టెంట్స్తో మాట్లాడారు. ఇదే పెద్ద చెత్త టాస్క్. దీంట్లో మళ్ళీ లాజికల్ తీశారు, అక్కడ ఇంకా చెత్తగా ఉంది అది. తర్వాత కంటెస్టెంట్స్ ఒకరినొకరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఫైనల్గా జడ్జెస్ ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ఎవరు మంచి పర్ఫార్మెన్స్ లేరు, అందరూ వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని ఫుల్గా సీరియస్ అయ్యారు. ఒక్కరు కూడా టాస్క్ సరిగ్గా చేయలేదు. చెత్త స్ట్రాటజీస్ వాళ్ళు అప్లై చేశారు. పక్కింట్లో చెత్త వేయడం, ఇలాంటి కంప్లీట్ నాన్ సింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ. సో అందరూ రాంగ్ టుడే. ఎవరికి ఓట్ అప్పీల్ చేసుకునే హక్కు కూడా రాలేదు. ఫైనల్గా లాస్ట్కి ఎపిసోడ్లో విన్నర్స్ ఎవరు లేకుండానే ఎండ్ అయిపోయింది. సో మీరు కనుక ఈ ఎపిసోడ్ చూసినట్టయితే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఒపీనియన్ అయితే ఇంకా ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో చూడకపోవడమే మంచిది. అంత వర్స్ట్గా ఉంది ఎపిసోడ్. స్లో మోషన్లో ఒక సినిమానో ఒక సాంగ్నో చూసినంత ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎపిసోడ్ అనమాట. ఇప్పుడు దాకా ఎపిసోడ్స్ ఏవి అంత ఎంగేజింగ్ లేవు. ఇది దానికి మించి చెత్త అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఇది ఇవాళ ఎపిసోడ్ అనాలిసిస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ అనాలిసిస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.